హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను చేయబోయేది గ్రాసరీ హాల్ అండి. ఆల్డీ అని ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. మీరు యూకేలో ఉంటే ఐమ్ షూర్ యూ నో అబౌట్ ఆల్డీ. ఆల్డీ ఎందుకు స్పెసిఫిక్గా చేస్తున్నాను అంటే ఇట్స్ ఐ ఫీల్ లైక్ ఈ స్పెషల్లీ ఈ టైంలో లైక్ టెస్కో అండ్ మారిసన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ క్వైట్ ఎక్స్పెన్సివ్. ఆల్డీ అండ్ లిడిల్ కొన్ని థింగ్స్ చాలా మంచిగా దొరుకుతాయి అండ్ స్పెషలీ ద మిడిల్ ఐల్స్ చాలా చాలా మంచి థింగ్స్ పెడతారు. లైక్ ఇట్ ఈస్ అంటే ఎప్పుడు దొరికే ఐటమ్స్ లా కాకుండా సమ్ టైమ్స్ యూ ఫైండ్ వెరీ గుడ్ డీల్స్ అక్కడ. అండ్ అలాంటి టైంలో సో ఐ రియలీ లైక్ గోయింగ్ టు ఆల్డీ అండ్ లిడిల్. ఆ మధ్యలో యూనో డీల్స్ ఎత్తుక్కుంటాను. అండ్ ఐ ఆల్సో నో ఇది యూఎస్లో కూడా ఉంది అనేసి. సో ఐ ఫిగర్డ్ లైక్ నా ఇన్స్టాగ్రామ్, ఇఫ్ యూ నాట్ ఫాలోడ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యూ కెన్ ఫాలో మీ స్వాతి చైతన్య అని అక్కడ ఉన్నాను నేను. సో నేను రెగ్యులర్గా స్టోరీస్ పెడుతున్నాను అండ్ ఆల్సో లైక్ ఇంటరాక్ట్ అవుతాం అక్కడ లిటిల్ బిట్ మోర్ దాన్ యూట్యూబ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ అక్కడ యూ కెన్ డూ దాట్. సో నేను ఆల్డీకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక స్టోరీలో అడిగాను ఇది గ్రాసరీ హాల్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా అని. అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ 90% ఎస్ చెప్పారు. సో ఐ థాట్ ఓకే ఫైన్ చేద్దామని అనుకున్నా. సో దిస్ ఇస్ వాట్ ఇస్ దట్ వీడియో. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు స్కిప్ టు సమ్ అదర్ వీడియో ఆన్ మై ఛానల్ ఆర్ యూట్యూబ్ ఇస్ లైక్ పెద్ద ప్రపంచం. సో మనం ఏ టాపిక్ మీదన్నా చూసుకోవచ్చు. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు స్కిప్ దిస్ వీడియో if you don't like Aldi or like grocery hauls. But if you do like it, ప్లీజ్ లెట్ మీ నో ఇంకా ఎక్కడ ఈ హాల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని. నేను యూజువలీ చేసే ప్రైమార్క్ నాకు ఇష్టం, అమెజాన్ ఐ డూ, అండ్ ఆల్డీ ఐ లైక్, అండ్ లిడిల్ కూడా మేబీ ఐ కెన్ డూ, B&M ఐ కెన్ డూ. సో మీకు ఇంకా ఏదైనా మీరు యూకేలో ఉండి ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ అదర్ పీపుల్ ఆర్ బయింగ్ ఫ్రమ్ దీస్ ప్లేసెస్ అది కూడా హాల్ చేస్తాను. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ లెట్స్ గో ఇన్ టు దిస్ వీడియో. సో చూసేద్దాం ఏమేమి కొన్నాము ఈరోజు. అండ్ దిస్ ఈజ్ వన్ రిదిత్కి కలర్ పెన్సిల్స్ లాంటిది ఒకటి ఉంది ఆల్డీలో. దీస్ ఆర్ ప్రెటీ చీప్, ఐ థింక్ లైక్ £2 అనుకుంటాను. అండ్ కలర్ పెన్సిల్స్ ఎన్ని ఉన్నా కూడా సరిపోదు కదా, సో దట్స్ వై ఐ గాట్ వన్ మోర్. దెన్ ఇది రెనెత్కి ఫుడ్ తీసుకున్నాను, ఫ్రూట్ పాట్స్. ఎస్పెషలీ లైక్ బయటికి వెళ్ళినప్పుడు వెన్ వీఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఆన్ అ వాక్ ఆర్ సంథింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈవెన్ లైక్ సమ్టైమ్స్ నేను నిద్రపోతే చేతు పెట్టాలనుకుంటే ఈ డజంట్ నో వాట్ టు గివ్ హిమ్. సో ఇట్లాంటి పాట్స్ ప్లీజ్ కొను, ఇట్స్ వెరీ యూస్ఫుల్ అనేసి. సో అందుకని అట్లాంటివి చాలా కొన్నాను. అండ్ ఆల్సో స్టేజ్ 4 ఇది చాలా అంటే 4 months ఇది కదా. సో వాడికి పళ్ళు వస్తున్నప్పుడు వెన్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్ ఎల్స్ అండ్ నేను లేనప్పుడు దెన్ we give these fruit pots which he likes, like apple, apricot and strawberries ఆ టైప్లో. And then I got some Mediterranean style vegetables. ఇది కొన్ని ఇట్లాంటివి నేను ఈసారి ఎక్కువ కొన్నాను బికాజ్ ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ దీస్ అట్ హ్యాండ్ కొంచెం ఈజీగా పని అయిపోతుంది అనేసి. అండ్ యూజువల్గా నేను కొనను అండ్ అన్నీ నేనే చేసుకోవాలి అని అనుకునే రకం. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇట్ అ లిటిల్ బిట్ ఈజియర్, ఎస్పెషలీ ఈ వీక్ వి డిడ్ంట్ హ్యావ్ టూ మచ్ టైమ్. సో దానికోసం. అండ్ అగైన్ కిడ్స్ స్నాక్స్, సో ఫ్రూటీ బేక్స్ అంట ఒకటి, దట్ ఇస్ వాట్ ఐ గాట్. ఈ టైంలో ఎవ్రీబడి ఈజ్ మేకింగ్ దేర్ ఓన్ బ్రెడ్ అట్ హోమ్ అండ్ నాకు కూడా చూసి ఆబ్వియస్లీ ఐ వాంట్ టు ట్రై. బట్ అంటే బ్రెడ్ కొనడం మానేసి ఇది చేస్తానని కాదు, బట్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ నైస్ ఎక్సర్సైజ్ నాకు అండ్ రిద్దిత్కి. మేమిద్దరం కలిసి చేస్తే ఐ థింక్ హీల్ ఎంజాయ్ ఇట్ మోర్. సో దానికోసం ఇది జస్ట్ ట్రై ఒకసారి తీసుకున్నాను ఇది. And I buy a lot of jalapenos, so Chaitu really likes them. Koni ఈసారి బర్గర్స్ అట్లా కొనాను అనమాట. సో ఇవి టు మేక్ దాట్ jalapenos ఇవి కూడా ఉంటే ఇట్స్ వెరీ లైక్ టేస్టీ అండ్ కొంచెం మనకు స్పైస్ కూడా ఉంటుందని. ఇదొక చాలా దే లాట్స్ ఆఫ్ థింగ్స్ దీంట్లో నేను ఎప్పుడు నార్మల్గా కొనేవి కాదు, ఇది కొత్త థింగ్స్ కొన్నాను. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ చీజ్ స్టేక్ అంట. సో బేసిక్లీ ఇట్స్ ఓన్లీ చీజ్, లైక్ ఇది ఒకటి మధ్యలో పార్ట్ ఒకటే ఉంది. అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ గ్రిల్లో ఆర్ గ్రిడిల్ ఆర్ ప్యాన్ లైక్ బార్బెక్యూ అట్లా చేసుకుని లైక్
అట్లాగా చీజ్ ఉంది అండ్ దెన్ అది బర్గర్ మధ్యలో పెట్టుకొని తినొచ్చు అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై ఇట్. యా, and then some mashed potato, as I said, to make my week easier. And chicken burgers కొన్నాను. Ridit has been loving like burgers and ఇట్లా కొంచెం డిఫరెంట్గా, బికాజ్ యూజువలీ ఐ మేక్ మనం అన్నం పప్పు అట్లా ఎక్కువ పెడతాం. ముందు స్కూల్కి వెళ్ళినప్పుడు వాడు స్కూల్లో మంచిగా తినేవాడు, వాడికి ఇష్టమైన ఫుడ్స్ అండ్ ఆల్. బట్ ఇప్పుడు స్కూల్ లేదు, ఇంట్లోనే అండ్ యూనో మనం ఎక్కువగా అన్నం అట్లా పెట్టకూడదని నేను ట్రై చేస్తున్నా. బికాజ్ వాడికి మళ్ళీ అన్నం అంటే చిరాకు వచ్చేసి బోర్ కొట్టకూడదు కదా, సో దానికోసమని. అండ్ సో దిస్ ఇస్ అ బర్గర్, చికెన్ బర్గర్స్ విచ్ ఐ గాట్. అండ్ నెక్స్ట్ ఈ మౌంటింగ్ టేప్ 3M వాళ్ళది కొన్నాను. అండ్ ఐ మీన్ నాకు యూజువలీ ఐ లైక్ టు హ్యావ్ సచ్ థింగ్స్ అట్ హోమ్. ఎప్పుడో ఏదో ఒక యూజ్ వస్తుంది అని అనుకున్నా. దిస్ వాస్ జస్ట్ £2 ఇన్ ఆల్డీ. సో అండ్ ఒకటి ఉన్నది. సో ఐ జస్ట్ బాట్ ఇట్. లైక్ ఏదైనా గ్లాస్కి ఏదైనా అంటించడానికి అట్లా ఉండొచ్చు, లైక్ బయట విండోస్కి అంటించవచ్చు అని కొన్నాను అనమాట. అండ్ ఆబ్వియస్లీ అ లాట్ ఆఫ్ లెమన్స్. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మీల్లో లెమన్ వేసుకుని తింటాను. ఐ రియలీ లైక్ ఇట్. రిదిత్ కూడా ఇష్టం. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లెమన్ ఇన్ ద హౌస్. అండ్ సమ్ సూపర్ అబ్సార్బెంట్ కప్స్, బికాస్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీ ఆల్వేస్ కీప్ స్పిల్లింగ్ సంథింగ్ ఆర్ ద అదర్. అండ్ ఇది బికాజ్ ఇట్ హ్యాస్ వాటర్ అట్లా ఉంటుంది కాబట్టి ఐ కీప్ చేంజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్లీ. అండ్ దిస్ ఇస్ సమ్ రెడీ మీల్స్. ఇప్పుడు చూపిస్తాను మీకు వాట్ ఐ గాట్. వన్ ఇస్ మ్యాక్ అండ్ చీజ్. చైతు లైక్స్ మ్యాక్ అండ్ చీజ్. సో ఒక వన్ ఆఫ్ ద డిన్నర్స్ లాగా ఇట్లా మ్యాక్ అండ్ చీజ్ అవెన్లో, ఇది జస్ట్ ఓపెన్ చేసి అవెన్లో పెట్టేయచ్చు అండ్ యూనో వన్ డిన్నర్ విల్ బీ సార్టెడ్. సో అట్లాంటిది ఒకటి, 1 day డిన్నర్ సార్ట్ అయిపోతుంది. అండ్ డర్టీ వెజ్జెస్ అని ఇదొకటి ఏదో కొన్నాను, విచ్ ఇస్ అగైన్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ లైక్ పొటాటో వెజ్జెస్ విత్ లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. యాజ్ యూ కెన్ సీ, నేను లైక్ యూజువలీ నేను ఎప్పుడు షాపింగ్ నుంచి వచ్చిన తర్వాత ఐ ఫీల్ థింకింగ్, అరే కొంచెమైనా రెడీమేడ్స్ మీల్స్ కొని ఉంటే బాగుండేది కదా, యూనో జస్ట్ లైక్ టు మేక్ ఇట్ ఎ లిటిల్ బిట్ ఈజియర్. లేకపోతే ఎవ్రీ డే కుకింగ్ లాగా అంటే ఎస్పెషలీ నా కుకింగే నాకు బోర్ కొట్టేటట్టు ఉండకూడదని. బట్ వీఆర్ జస్ట్ గోయిన్ టు ట్రై లాట్స్. ఎప్పుడు లైక్ ఐ హ్యావెంట్ ట్రైడ్ దెమ్ ఫ్రమ్ ఆల్డీ, బట్ దిస్ టైమ్ ఐ హావ్ డిసైడెడ్ ఐ వాంట్ గివ్ దెమ్ అ ట్రై. అగైన్ pouches ఫర్ Renith. This is one more chicken wings loaded nachos to anta, which I hope again. So in the silver foil lo edi unna kuda it has to go in the oven directly. So film open chesi oven lo petteste whatever time cheppin time ki mana food ready ayipotundi. So it's a very easy and quick dinner and food like type anamata. And then I buy a lot of these pesto passes, pesto idi from Aldi. అన్నిటి దగ్గర కన్నా దిస్ ఇస్ వేర్ ఐ ఫౌండ్ ఇట్ లైక్ ది మోస్ట్ చీపెస్ట్ దొరుకుతుంది ఇక్కడ. సో పెస్తో అంటే బేసిక్లీ లైక్ నేను పాస్తాస్ ఎక్కువ బాగానే చేస్తాను, లైక్ అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేస్తాను. ఎవ్రీబడి ఇన్ ద హౌస్ లైక్స్ ఇట్. సో స్పెగటీ చేసినప్పుడు ఐ జస్ట్ యాడ్ వన్ ఆఫ్ దిస్, ఇట్లా క్యాన్ ఒకటి, నార్మల్ టొమాటోస్ కొంచెం అండ్ గార్లిక్ వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నౌ రిదిత్ ఆల్సో బీన్ లవింగ్ ఇట్. సో రిదిత్, చేతు అండ్ మీ ఆల్ 3 of us హ్యావ్ ఇట్ అనమాట. సో అందుకని డిఫరెంట్ టైప్స్ ఇక్కడే చాలా చీపెస్ట్ దొరుకుతుంది నేను చూసిన దాంట్లో. అండ్ సో ఇట్లాంటివి చాలా కొంటాను నేను, బికాజ్ ఎవ్రీ టైమ్ ఐ మేక్ ఒకటి అయిపోతుంది అనమాట, 1-2 సమ్ టైమ్స్. సో యా. So this is one like sweet corn which I got. Sweet corn is again my intlo favorite. So if I boil it, idru tintaru Ridit and Chetu. Even I like it, but yeah. So adi kuda otkonanu because ipudu we need as many snacks as we can, like healthy snacks. So yes.
and some baby corn. Yep, baby corn. And ఇదేమో బేబీ ఫోర్క్ అండ్ స్పూన్ నైఫ్. ఇది యాక్చువల్గా అవసరం ఉండలేదు. ఐ డిడ్ హ్యావ్ లైక్ స్మాలర్ ఉన్నాయి నా దగ్గర, కానీ దిస్ వాజ్ ఓన్లీ లైక్ 2 pounds అనుకుంటా. సో అండ్ మనం బయటికి వెళ్ళే ముందు అన్నీ ఎతికి ఒక కవర్లో వేసి అట్లా కాకుండా ఇది బ్యాగ్లో పెట్టేసుకుంటే ఐ థాట్ ఇట్ విల్ బి అ వెరీ హైజీనిక్ థింగ్ టు డూ. ఐ షో యూ ఎట్లా ఉందో కూడా. నాకు బేసిక్లీ ఆ కేస్ కూడా నచ్చింది, చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇట్లాగ వచ్చింది స్పూన్స్ అండ్ ఫోర్క్ సెట్. అండ్ సో ఒకసారి వాష్ చేసి పెట్టేసుకుంటే ఇట్ విల్ బి వెరీ లైక్ నీట్గా ఉంది అని అనిపించింది. అందు కదలకుండా ఎక్కడెక్కడ పడిపోకుండా అట్లాగా. అండ్ Ridit likes ham sandwiches, so వాడి కోసం హ్యామ్ కొన్నాను, విచ్ ఐఎమ్ గోన్ టు మేక్ శాండ్విచెస్ ఫర్. ఇప్పుడు వాడికి నచ్చుతుందో లేదో తెలీదు, బట్ వెన్ స్కూల్కి వెళ్ళినప్పుడు హీ యూస్ టు లవ్ ఇట్. సో అందుకే కొన్నాను. సో వీ హ్యావ్ టు ట్రై. సో అగైన్ బిగ్ బ్యాగ్ ఆఫ్ పొటాటోస్ బికాస్ చైతు లవ్స్ పొటాటోస్, చాలా చాలా ఇష్టం. అండ్ కొన్ని కూరల్లో ఇది వేసేస్తే కూర ఏదైనా సరే తినేస్తాడు. సో that is how I try to make him eat a lot of vegetables. And then Aldi has very nice books, and sometimes I feel like ఇవి సేమ్ థింగ్ అమెజాన్లో కొంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ దిస్ వాజ్ లైక్ దే ఆర్ 2 pounds బుక్స్. సో సైన్స్ మేడ్ ఈజీ అని ఒకటి, ఇంగ్లీష్ మేడ్ ఈజీ అని కొన్నాను. సో ఇట్స్ ఫర్ ages 5 and 6 which Ridit is. And I mean ఈ హోల్ క్వారంటైన్ టైంలో అండ్ ఆల్ వీ హ్యావెంట్ బీన్ యూజింగ్ లైక్ టూ మచ్. ఇది చేయట్లేదు నేను, లైక్ పుషింగ్ టు స్టడీ, చదువుకో అని అట్లా ఎక్కువ చెప్తున్నా, బట్ నాట్ లైక్ టూ మచ్. అండ్ బట్ ఈ వర్క్ షీట్స్ నాకు కూడా చెప్పడానికి బాగుంది, అండ్ హీఈస్ లెర్నింగ్ అ లాట్. సో యా, సైన్స్ మేడ్ ఈజీ అండ్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ, వావెల్స్ అని ఈ సౌండ్స్ అట్లా. సో he likes to do it and I like to sit and ఒకటో 2 పేజీలు చేయొచ్చు అట్లాగా. సో అది కొన్నాను. And some more kiddie snacks. So it says veggie sauce and some baby spinach. And some grapes and some bananas, those mini bananas. నాకు రిజత్కి ఇద్దరికి క్రిస్ప్స్ అంటే చాలా ఇష్టం, లైక్ నార్మల్ క్రాకే క్రిస్ప్స్, బట్ ఐ ట్రై టు అవాయిడ్ బయింగ్ దెమ్, బట్ దిస్ టైమ్ ఐ గేవ్ ఇన్. చాలా రోజులు అయిపోయిందని కొన్నాను. సమ్ బర్గర్ బన్స్. సో ఆ చికెన్ బర్గర్స్ చూపించాను కదా, దాంతోపాటు బర్గర్ బన్స్ కొన్నాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్. లైక్ మీకు ఆల్రెడీ దగ్గరలో ఉండి, అండ్ ఇఫ్ యూ వాంట్ సంథింగ్, ఇఫ్ యూ లైక్ గుడ్ స్మెల్లింగ్ బాడీ వాష్ అండ్ హ్యాండ్ వాష్. ఈ బాడీ వాష్గా నేను వాడట్లే, హ్యాండ్ వాష్గా వాడుతున్నాం. ఇట్ ఈస్ సో గుడ్. అంటే కరోనా టైంలో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ లైక్ అ మెడికల్ థింగ్ టు లైక్ ఐ హర్డ్ కరోనా టైంలో ఇట్ ఈస్ గుడ్ టు వాష్ హ్యాండ్స్ విత్ సోప్ అని, లైక్ బార్ ఆఫ్ సోప్ అని అలానే పెట్టాను నేను. అన్ని దగ్గర వీ హ్యావ్ బార్స్ ఆఫ్ సోప్ ఇన్స్టెడ్ ఆఫ్ hand wash, but hand wash, oh my god, the smell, you have to try it. Like I don't know ఎంత ఉందో ఇది, I think 1 or 2 pounds అనుకుంటా, but the smell, అది చేయి కడుక్కున్నాక ఐ కీప్ స్నిఫింగ్, లైక్ చేతు చేయి కడుక్కుని వస్తే చేతు చేయి స్మెల్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ సో గుడ్, సో గుడ్. దే హ్యావ్ number 3, number 1, I think different. అంటే number 1 is some lime అట్లా, number 3 pomegranate. I like all of them, but అంటే then again it might have too many additives because of the smell anukunta, but once in a while I feel like it's a very luxury thing to ante aromatherapy laga feel avutanu nenu basically, but I love it, absolutely love it. And ఇది I don't know what it is. I think it's like a salad spread, so try చేద్దామని చెప్పి తీసుకున్నాను. And then peppers, like capsicum, వేరే ఎక్కడ కొన్నా సరే, it's usually like a mix of red, green and yellow
క్యాప్సికమ్. బట్ ఇక్కడ ఒక్కటే ఐ ఫైండ్ దీస్ ఇలాంటి బ్యాగ్స్లో మోస్ట్లీ అన్నీ గ్రీన్ ఉంటాయి, ఒక్కటో రెండో ఇట్లా రెడ్ క్యాప్సికమ్ ఉంటుంది. రెడ్ క్యాప్సికమ్ మాకు అంత నచ్చదు. లైక్ స్టర్ ఫ్రైలో ఓకే బాగానే ఉంటుంది, కానీ నేను కూరల్లో వేసేది మాత్రం గ్రీన్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ ఫ్రై చేస్తా. సో దానికోసం వీ లైక్ దాట్. అండ్ సమ్ ఈజీ పీలర్ ఆరెంజెస్. అండ్ రిదిత్కి చెప్పులు. we all want different next size ఇప్పుడు. సో దిస్ ఇస్ లైక్ £1.50 చెప్పులు ఎంత బాగున్నాయో. ఐ ఫెల్ట్ లైక్ సచ్ అ నైస్ ఇది అనుకున్నా. కలర్స్ కూడా చాలా బాగుంది. ఇదేదో ఇంకొక గేమ్ లైక్ కార్డ్ గేమ్ ఫర్ Vidit. అండ్ అగైన్ బర్గర్ బన్స్ and eggs. So I like these eggs from Aldi because ఇది organic eggs. Normalగా organic eggs are quite expensive, but Aldi లో I mean they're still expensive, like £1.60 something for six eggs. బట్ వేరే దగ్గర కంపేర్ చేస్తే ఇట్ ఈస్ అ బిట్ చీపర్. సో అందుకనే ఐ ప్రిఫర్ టు బై ఇక్కడ, అండ్ ఐ బై ద లార్జ్ వన్స్. సో యా, సో ఇదొక కిచెన్ క్యాడీ లాగా ఉంది. లైక్ ఇట్స్ అ క్లీనింగ్ క్యాడీ అంటారు దీన్ని. ఇట్స్ అ వెరీ నైస్ సైజ్. అండ్ సో నేను రిదిత్కి వాడి బుక్స్ అండ్ కలర్ పెన్సిల్స్ అవన్నీ దీంట్లో పెట్టేస్తే వీ కెన్ క్యారీ ఇట్ వెర్ ఎవర్ వీ వాంట్ లాగా అనుకుంటున్నా. ఇఫ్ దట్ డజంట్ వర్క్, ఆల్వేస్ క్లీనింగ్ ప్రొడక్ట్స్ పెట్టుకోవడానికి ఉంది. 3 pounds ఇది. సో క్లీనింగ్ ప్రొడక్ట్స్ అట్లా పెట్టుకుని త్రూ అవుట్ ద హౌస్ ఐ కెన్ యూస్ ద క్లీనింగ్ క్యాడీ అనుకున్నా. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ గో టు ఆల్డీ ఫార్. దీనికోసం వెళ్ళి అవన్నీ కొన్నాను అనమాట. సో దీస్ ఆర్ ద నాపీస్. ఆల్డీస్ నాపీస్ ఆర్ రియలీ గుడ్ అండ్ వెరీ ఇన్ఎక్స్పెన్సివ్. ఇది పెద్దది లైక్ 84 నాపీస్ ఇస్ లైక్ £4. సో వేరే టెస్కో ప్యాంపర్స్ అండ్ ఆల్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో నేను ఎప్పుడు ఆల్డీవే కొంటాను మోస్ట్లీ. ఐ ఆల్సో హ్యావ్ లైక్ రీయూజబుల్ నాపీస్, which is like cloth nappies which I use, but night time ki I find those nappies adi leak అవుతాయి. సో దానికి మేము అండ్ ఇది కూడా ఇది అది రెండు కలిపి వాడతాం. సో ఇది వాడేది ఎప్పుడంటే నైట్ టైమ్స్, అండ్ ఆల్సో ఇఫ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ పొద్దున్న లేవంగానే ఫస్ట్ ఇది మారుస్తుంది, దీంట్లో కారుస్తుంది, బికాజ్ వాడు ఫస్ట్ పూపు వెళ్తాడు కాబట్టి. అది అయిపోయాక దెన్ ఐ స్విచ్ టు దాట్, సో దట్ ఐ డోంట్ హ్యావ్ టు క్లీన్ ద పూప్ టూ మచ్. యా, సో ఇదేనండి నా ఆల్డీ హాల్. ఐ రియలీ హోప్ యూ లైక్డ్ ఇట్. కొన్ని నేను చెప్పినట్టు లైక్ సమ్ థింగ్స్ లైక్ స్పెషలీ ద హ్యాండ్ వాష్ ఇస్ లైక్ వావ్, లైక్ సూపర్. యూ హ్యావ్ టు బై దట్ హ్యాండ్ వాష్ లాగా. ఇట్లా అంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ హెవీలీ సెంటెడ్ ప్రొడక్ట్స్ ఆర్ మోర్ అంటే ఎంత కెమికల్ తీసారో అని అనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో నేను యూజువల్గా ఐ స్టే ఆఫ్ ఇట్, బట్ సమ్ టైమ్స్ వెన్ యూ నీడ్ దట్ పిక్ మీ అప్, లైక్ ఒక అరోమా థెరపీ లాగా ఫీల్ అవుతాను నేను. దాట్ వన్ హ్యాండ్ వాష్ ఇస్ లైక్ మై ఫేవరెట్. సో యూ డెఫినెట్లీ హ్యావ్ టు ట్రై దాట్. అది కాకుండా అదర్ థింగ్స్ లైక్ ఇట్ కీప్స్ చేంజింగ్ కదా, మధ్యలో దే హ్యావ్ వెరీ గుడ్ డీల్స్ సమ్ టైమ్స్. సో ఐ హ్యాడ్ సీన్ లైక్ చాలా చిన్నపిల్లలకి బట్టలు ఉంటాయి, చిన్నపిల్లల బుక్స్, టాయ్స్ ఇవి కూడా ఉంటాయి. అండ్ సో ఇట్స్ అ గుడ్ థింగ్. For nappies, for sure, and I usually go to Aldi or Lidl for nappies because they're very cheap akkada. So I really hope you like this video only. I will see you on my next video. Bye bye.